నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. గంగూబాయ్ సినిమా సింగిల్ హ్యాండ్తో ఆలియా భట్ నడిపించారు, భుజానికి ఎత్తుకున్నారు. మనం చూసిందే, అంతే సూపర్ డూపర్ హిట్ కూడా అయింది. అయితే దానికి ఇప్పుడు అవార్డుల వర్షం కురుస్తుంది, పంట పండుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏంటది? ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చేసాయి మన ఈసారికి. ఎక్కువ బూల్ బుల్లయ్య, టబుక్ వచ్చింది, అన్ని సినిమాలకు వచ్చాయి. గంగూబాయ్ కతియావాడికి మాత్రం వర్షం కురిసింది మొత్తం. చెప్పాలి అంటే మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు గంగూబాయ్ గురించి మాట్లాడాలంటే అసలు ఒకవేళ అవార్డు రాకపోతే ఆశ్చర్యపోవాలి, అంతే కదా. రాలేదు. ఆల్రెడీ ఆలియా భట్ ఉత్తమ నటిగా మనం లాస్ట్ టైం వేరే రకరకాలుగా అవార్డ్స్లో మనం చూస్తే మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు దీంట్లో కూడా మాట్లాడుకుంటే ఈ సంవత్సరానికి నేషనల్ వైజ్గా ఉత్తమ నటి ఆలియా భట్, గంగూబాయ్ కతియావాడి. RRRలో బాగా చేసినప్పటికి కూడా ఆమె రోల్ చిన్నగా ఉన్నా కూడా ఈ సినిమా అవార్డు ఆమెకు కొంచెం ఊరటనిచ్చిందనే చెప్పుకోవాలి. అండ్ ఇక సినిమా విషయానికి వెళ్తే మాత్రం ఫస్ట్ గ్లిమ్స్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు అంటే ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్కి ఒక సీన్ పంపుతారండి జనరల్గా. ఒక చిన్న గ్లిమ్స్ పంపి ఎలా నటించిందో చూసి ఓకే అనుకుంటే ఓకే. చాలా వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్లు ఏమైనా ఉంటే ఆ గ్లిమ్స్లు పంపించుకుంటారు. సినిమా అంతా చూడరు కదా నీ నటన కోసం, అంతసేపు ఎందుకు, మాకు అవసరం ఏముంది. సో అట్లా పంపినప్పుడు. కానీ గంగూబాయిలో మాత్రం ఈ అమ్మాయిది ఏ ఒక్క ఫ్రేమ్ పంపినా కూడా అవార్డు వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ రావడమే ఆ కార్లో అదేంటిది ఒక వైట్ కలర్ అది ఆ వోడ్కనో అదేదో బాటిల్ పట్టుకొని ఇట్లా దిగడం, ఆ గొడుగు ఇట్లా అనుకుంటా రావడం, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి నేను నీలాగే వచ్చాను ఈమె ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడం భలే ఉంటుంది అసలు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఆ పిల్లని 2 చాక్లెట్లు ఇచ్చి ఒకటి విషయం ఉంది చచ్చిపో, ఒకటి ఇట్లా ఉంది చచ్చిపో అది చెప్తుంటే కదా, మళ్ళీ నీ పేరు అని అడుగుద్ది, అది ఇట్లా పేరా అంట చూడడం కాబట్టి అది అట్లా అన్నీ చాలా బాగుంది. అంటే ఎంత అమాయకంగా నటించి సడన్గా మనిషి ఎలా టర్న్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూపించారు నాకు. ఈవెన్ దీంట్లో లార్డ్ లీలా పిన్ని ఏమో దాని పేరు, ఆమె పేరు షీలా పిన్ని, ఆమె క్యారెక్టర్ కూడా ఇష్టమే. అండ్ అక్కడ పనిచేసే వాడి దగ్గర నుంచి దీంట్లోనే ఆమె ప్రేమను కూడా చూపిస్తారు మనకి. ఎంత బాగా చూపిస్తారు, అన్ని ఏ టు జెడ్ చూపిస్తారు. ఆ అబ్బాయి కూడా ఫస్ట్ డైలాగ్స్ ఇంకా ఎంత బాగా రాశారు. తెలుగు డబ్బింగ్, కన్నడ డబ్బింగ్, తమిళ డబ్బింగ్ కూడా కొన్ని సినిమాలు డబ్బింగ్ వర్షన్స్లో ఎక్కువ చూడలేము. దీంట్లో డబ్బింగ్ వర్షన్లో కూడా ఈయన ఇట్లా కూర్చొని ఫస్ట్ ఆమె స్నానం చేస్తుంటే కూర్చుంటే మొదటిసారి నేను చాలామంది మగాళ్ళని కలిశాను కానీ మొదటిసారి నా ముందు ఒక మగాడు కూర్చున్నాడు అని చెప్పేసి ఇట్లా ఇన్ని డైలాగ్స్ ఏవేవేవో వేస్తుంది. స్కూల్లో పిల్లలందరికీ తండ్రి ఎవరంటే దేవానంద్ అంటది. ఇది నిజంగా ఒక స్టోరీ ఉంది. మొన్న రీసెంట్గా నిన్నగాక మొన్నే రూప్ చంద్ అనే పేరు అనమాట, ఇదో చిన్న రెడ్ లైట్ ఏరియాలో ఒక 40 మంది ఇప్పుడు వాళ్ళు ఏదో రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే అందరూ 40 మందికి ఒకడే తండ్రి, అందరూ కూడా రూప్ చంద్ అని రాశాడు. అదేంటి ఒకడికి 40 మంది, ఏ ఇంటికి వెళ్ళినా వీడి పేరు చెప్తారు, వీడికి ఇంతమంది భార్యలా, లేకపోతే కాలనీ మొత్తం వీడినే పెళ్లి చేసుకున్నారా అంటే అదే చూస్తేనేమో అది ఆయన అక్కడ డాన్సర్ అంట, డాన్సర్. సో వీళ్ళందరూ ఎలాగో వాడు అలాగే. సో వీళ్ళందరికీ ఏం చేయాలి అర్థంగా ఒకటి పేరు రాయాలి కాబట్టి వాడి పేరు రాసి పడేశారు. సో అట్లా అంటే బాగుంది, నాకు అట్లా నచ్చింది. సేమ్ ఈ న్యూస్ ఇప్పుడు వచ్చింది, ఒరిజినల్గా మొన్న జరిగింది కాబట్టి. కానీ గంగూబాయ్ కతియావాడిలో ఆల్రెడీ ఆ సీన్ ఉండే. ఆ పిల్లలందరికీ తండ్రి ఎవరు అంటే దేవానంద్ అంటది ఆవిడ. చూడు ఎంత మంచి సింక్లో. అంటే రియల్ లైఫ్లో జరిగే ఈ సిచ్యువేషన్స్ని బట్టి కొన్ని సినిమాలు వస్తే రియల్ లైఫ్ ఇలాగే ఉంటుందని చెప్పిన కొన్ని సినిమాలలో ఇది ఒకటి. ఎందుకంటే అందులో ఉన్న సీన్స్ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి సమాజంలో. అండ్ నెక్స్ట్ అలాగే ఆమె వేషల గురించి మాట్లాడేటప్పుడు చెప్పే స్పీచ్ కానీ వాడు ఐఎమ్ జర్నలిస్ట్ అంటే ఐఎమ్ ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి అంటే అంత ధైర్యంగా నీ వృత్తి నీది, నా వృత్తి నాది, అంతే కదా, నేనేం చేస్తున్నాను, నీకు నా సంగతి ఏంటి, నాతో నీకు పని ఉంటే నీతో నాకు పని ఉంటుంది. సో ఆ రకంగా చేయడం. అలా ఫ్రెండ్కి పాపం చనిపోయే సీన్ కొన్ని ఉంటాయి. అండ్ ఇంకొకటి వాళ్ళ కూతురు కూడా దానిలాగే అవ్వకూడదు అని చెప్పేసి గొలుసులతో కట్టేసి ఆమె ఎదుగుతున్న కొద్ది దాచేయడం, ఇంకెంతకాలం దాస్తావు అంటే రకరకాల స్టోరీస్. వీళ్ళలో మధ్యలో ఆ హిజ్రా క్యారెక్టర్ వాళ్ళందరికీ ఉండేలాగా చూసుకోవడం, మళ్ళీ ఆమెను దించి ఈమె ఎత్తడం,
ఎన్ని చూసుకున్నా సరే ముంబై నిజంగా ఆ రోజు అట్లా అక్కడ జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ కళ్ళకు కట్టినట్లు చూపించారు ఆ సిట్యువేషన్స్ అన్నీ కూడా. సో ఈ రకంగా చూసుకుంటే మళ్ళీ ఇంకొకటి నాకు ఇంకా నచ్చిన సీన్ ఏంటంటే, ఫోన్ లేపి వాళ్ళ అమ్మకితో మాట్లాడాలి ఫస్ట్ టైం అనుకుంటే, మీకు ఇంకా 2 నిమిషాలే ఉన్నాయి 3 నిమిషాలే ఉన్నాయి అంటే, ఏంటి 2 నిమిషాలు 3 నిమిషాలు అమ్మతో మాట్లాడడం నువ్వే అవుతావు నాకు టైం చెప్పడం, కానీ ఫోన్ని తిట్టుద్ది ఆవిడ. అదేం చేయలేరు, కట్ చేసేస్తారు. ఇట్లాంటి ఎమోషన్స్ కొన్ని భలే పేలయ్యి. సో ఏదేమైనప్పటికీ గంగూబాయికి అవార్డు రావడం అనేది నిజంగా ప్రశంసనీయం, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఎక్స్పెక్టెడే, అందరూ అనుకున్నారు ఈ సినిమా వచ్చిన తర్వాత. కొన్ని సినిమాలు వస్తాయి, వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్లున్నా లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా అది వచ్చిందంటే అవార్డులన్నీ దానికే అనుకుంటారు. ఇప్పుడు మన బలగం లాగా ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఎన్ని వచ్చినా ఆ సినిమాకే ఇచ్చేస్తారులే, మన సినిమా హిట్ అయినా ఒకటే లేకుండా ఒకటే. సో ఇట్లాంటి అనుకుంటారు. ఆ రేర్ కైండ్ ఆఫ్ మూవీస్లో గంగూబాయి అవార్డు ఒకటి. అండ్ ముఖ్యంగా ఆలియా భట్ గారి నటన గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మాట్లాడుకునే అంత మన దగ్గర లేకపోవచ్చు. కానీ పాపం ఆ RRR లో మాత్రం అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. అండ్ ఎక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికే వస్తారా మీరు? లేదు, సీరియస్లీ అందుకే కదా ఆ అమ్మాయి ప్రమోషన్స్ కూడా రాలా, అండ్ యూఎస్లో ఆస్కార్ ఫంక్షన్కి రాలా, వచ్చినందుకు ఎవరిని అప్రిషియేట్ చేయాలా. ఇక్కడ అవార్డు వచ్చినా రాకుండా అందరూ ఆస్కార్ని పట్టుకొని మొత్తం దేశం అంతా తిరిగి ఇట్లా ఊరేగించారు ముత్యాల పల్లకిలో పెట్టి, కానీ ఆవిడ కనీసం చూపు కూడా చూడలే. అంటే ఆమె క్యారెక్టర్ రియల్ లైఫ్లో కూడా గంగూబాయి కత్తేవాడి లాగానే కొంచెం స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. అంటే చిన్న ఏజ్లో చాలా పెద్ద బరువైన పాత్ర చేశారని అనుకోవచ్చు కదా. సీరియస్ ఎంత హోంవర్క్ చేసి ఉండాలో. స్టార్టింగ్లో కూడా హైవే మూవీ చూస్తే చాలా బాగా అనిపించింది. రణదీప్ హూడాతో చేసే సినిమా హైవే మీద లారీలో ఎక్కించుకొని ఎక్కడెక్కడో తిరిగి బండి మీదకి వెళ్ళి పడిపోవడం. ఆలియా చాలా ఛాలెంజింగ్ రోల్స్ అయితే చేసింది. సో ఈ సందర్భంగా చెప్పుకోవాలనుకుంటే రీసెంట్లీ మొన్న పాపం ప్రెగ్నెంట్ అయింది, మంచి వాళ్ళు కూడా పేరెంట్స్ అవుతున్నారు, ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మొన్న అవార్డ్స్ ఇచ్చిన దాంట్లో ఉత్తమ నటుడిగా బ్రహ్మాస్త్ర శివకి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చారు. సో ఈ ఏడాది చూసుకుంటే ఉత్తమ నటుడు వాళ్ళే, నటి వాళ్ళే అయ్యేసరికి వాళ్ళకి, అండ్ అదే ఏడాది వాళ్ళకి పాప బాబు ఉండేసరికి, వాళ్ళకి కిడ్స్ ఉండేసరికి దే ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పుకోవాలి. సో అంటే మేబీ పిల్లోడు కలిసి వచ్చాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా టైంలో, షూటింగ్ టైంలో ప్రాస్టిట్యూట్స్ ఎట్లా ఉంటారు అండ్ వాళ్ళు నివసించే ప్లేస్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తను ముందుగానే ఒకసారి వెళ్ళి చూసి వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అవన్నీ చూసి వచ్చింది. అండ్ తర్వాత నెక్స్ట్ ఈ సినిమా చూసిన తర్వాత బయట జనాలకు కూడా ప్రాస్టిట్యూట్స్ అంటే గౌరవం పెరిగింది. అంటే ఇంతకుముందు చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు కదా, చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఇంతకుముందు వాళ్ళని ఏదేదో హేళన చేసేవాళ్ళు, మామూలు అమ్మాయిలు కూడా ఏదన్నా వెకిలి చేసలు చేస్తే వాళ్ళ పేర్లతో తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళ మీద కూడా గౌరవం పెరిగింది. అది కూడా ఒక ప్రొఫెషన్ లా చూస్తున్నారు. ఏం చేయాలి పాపం, వాళ్ళ పరిస్థితులు వాళ్ళను ఆ పరిస్థితుల్లోకి నెట్టాయి అన్నట్లుగా ఒక అర్థమవుతుంది. అదే ఇప్పుడు గంగూబాయి కూడా ఆ పరిస్థితి నెట్టబడింది కదా పాపం. ఆ పిల్లోడు నమ్ముకొని ముంబై వచ్చింది, నగలన్నీ తీసుకొని వాడు పారిపోయి ఇందులో వేస్తే ఆమె ఏం చేసింది. అలా ఎన్ని జరుగుంటాయి కదా. థ్యాంక్ యూ సో మచ్.